మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటిది. ప్రస్తుతం భారతదేశం దాని మీదనే సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే స్వీడిష్ డిఫెన్స్ కంపెనీ సాబ్ తాజాగా హర్యానాలోని జాజర్ ప్రాంతంలో ఏకంగా ఒక ఆయుధ తయారీ కంపెనీ పెడుతుంది. ప్రస్తుతం మన దేశంలో విదేశీ సంస్థలతో జాయింట్ వెంచర్లకు అనుమతించడం వల్ల భారతదేశంలో ఏదైతే ఇప్పటిదాకా లక్షల కోట్ల రూపాయలు మనం డబ్బులు పెట్టి రష్యా వాడి దగ్గరనో, అమెరికా వాడి దగ్గరనో, ఫ్రాన్స్ వాడి దగ్గరనో ఆయుధాలు కొంటున్నాం. అందులో ఇప్పుడు 4-5 లక్షల కోట్లు అట్లా కొంటూ ఉంటే ఇప్పుడు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్ల దాకా భారతదేశంలోనే తయారు చేయాలన్న కాన్సెప్ట్ పెట్టాం. భారతదేశంలో ఉన్నటువంటి మహేంద్ర దగ్గర నుంచి, టాటా దగ్గర నుంచి అన్ని కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలన్నీ ఈ రక్షణ రంగంలోకి వెళ్ళినాయి. అమెరికా, యూరప్, రష్యా ఇట్లాంటి దేశాల్లో ఉన్నటువంటి ఆయుధ కంపెనీలతో టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారా కలిసి ఇప్పుడు కథ నడుపుతున్నాయి. ఇక్కడే కంపెనీలు, ఇండస్ట్రీలు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. దాని ఇంపాక్ట్ రాబోయేటువంటి రోజుల్లో ఏ మేరకు ఉంటుంది అన్నటువంటిది చూడాల్సి ఉంది.